వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో జిందాల్ పరిశ్రమ వస్తుందని ఈ యొక్క ప్రాంతవాసులు ఎంతోమంది ఎన్నో కళ్ళుతో ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. ఈరోజు జిందాల్ కంపెనీ రాకపోగా తమ భూములన్నీ మేము కోల్పోయాము, మమ్మల్ని కంపెనీ మోసం చేసిందంటూ కూడా గడిచిన 75 రోజులుగా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే జిందాల్ కంపెనీ భూములు ఉన్నాయో ఆ భూముల వద్దకు కూడా కనీసం మేము ఇచ్చినటువంటి భూముల దగ్గర మేము వెళ్తామనుకొని ఈ యొక్క రైతులు ఆ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు పెట్టి ఆ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితే ఈరోజు ఈ విధంగా మమ్మల్ని పాలిస్తున్నాయి అంటూ కూడా ఒకవైపు ఆవేదన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో అక్కడ ఆ భూముల వద్దకైతే వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు కనుక ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఆ షెల్టర్లోనే ఈరోజు ఒక దీక్షలా ఇదంతా కూడా ఇక్కడ కూర్చున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మనతో పాటు ఆ రైతులైతే ఉన్నారు, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ రైతులు మొత్తం ఎంతమంది ఉంటున్నారు, మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు, జిందాల్ కంపెనీ మీకు ఇచ్చినటువంటి మాట ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఈ జిందాల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి ఫ్యాక్టరీ కడితే మీ కుటుంబాల్లో ఉన్న చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్యోగమే కాకుండా ఈ కంపెనీలో భూమికి సరిసమానమైన షేర్లు ఇస్తామని చెప్పేసి అలాగే అందరికీ ఉద్యోగాలు ఉపాధి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 450 మంది రైతులు జిందాల్ కోసం భూములు త్యాగం చేశారు. ఆ భూమి కూడా స్వతహాగా ఈ తాతండ్రుల నుంచి వచ్చిన వారసత్వ భూమి కూడా కాదు. వీళ్ళందరూ నిరుపేదలు, ప్రభుత్వం పేదలని చెప్పేసి బతకండి అని చెప్పేసి డీపట్టా భూమి ఇస్తే ఆ భూమును కూడా నాక్కొని మొత్తం వీళ్ళ బతుకులు సర్వనాశనం చేశారు. దానికి కూడా తెగించి ఈ భూమి జిందాల్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఉపాధి ఉంటుందని చెప్పేసి, పిల్లలకు ఉద్యోగం ఉంటుందని చెప్పేసి, కంపెనీలో సరిసమానమైన వాటా ఉంటుందని చెప్పేసి అంత ప్రాణాలకు తెగించి బ్రతుకు కోసం ఇక్కడ భూమి ఇస్తే ఆ భూమిలో 18 సంవత్సరాలు అయినా సరే ఫ్యాక్టరీ నిర్మించలేదు. ఫ్యాక్టరీ నిర్మించకుండా ఇప్పుడేమో కొత్తగా జిందాల్ యాజమాన్యం ఎంఎస్ఎంఎల్ పార్క్ అని చెప్పేసి జీవో నెంబర్ 14 తెచ్చి ఈ భూమిని నిర్వాసితులకు ఏవైతే ప్రామిస్ చేశారో కంపెనీ కడతామన్నారు, కట్టలేదు, ఉద్యోగం ఇస్తామన్నారు, ఇవ్వలేదు, షేర్లు అన్నారు, ఇవ్వలేదు, ఏది లేకుండా వీళ్ళ బ్రతుకుల్ని సర్వనాశనం చేసి ఓ తరాన్నే మొత్తం సర్వనాశనం చేసి మొత్తం భూములు లాక్కొని ఈ భూమికి వీళ్ళకి ఏ సంబంధం లేని ఒక జీవో తెచ్చి మొత్తం వాళ్ళకాడు చేయడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ భూముల్లో తాడో పేడో తేల్చుకోవడానికి వెళ్తుంటే మొత్తం పోలీసు బందోబస్తు ఒక 50 మందిని పెట్టి భూమిలోకి వెళ్ళవడం లేదు. పోనీ భూముల్లోకి వెళ్ళకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళినా సరే ఆందోళన చేయనివ్వకుండా రోప్ పార్టీని పెట్టి పెద్ద బస్సులతో పోలీసులు మాకంటే ఎక్కువ మంది పోలీసులు అక్కడ బందోబస్తు పెట్టి అక్కడ ఉంచుతున్నారు. రోడ్డు మీద కూడా ఎక్కనివ్వడం లేదు. పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడం లేదు. మేము దిక్కు తోచని పరిస్థితిలో మొత్తం రైతాంగం అంతా ఇక్కడ ఆందోళన చేయవలసి వస్తుంది. 76 రోజులైనా సరే ఎటువంటి స్పందన లేదు. పేరుకి ఏదో సమావేశాలు పెట్టి మేము చెప్పిన దరఖాస్తులు కూడా మేము 216 దరఖాస్తులు ఇస్తే వాళ్ళేమో రెవెన్యూ శాఖ ఏమో మొత్తం నిర్వాసులను మోసం చేయడం కోసం 16 దరఖాస్తులని ప్రసారం చేస్తుంది, ప్రకటించింది. అందువలన ఇలాంటి ప్రకటనలో రెవెన్యూ శాఖ విరమించుకోవాలి. పోలీసు బందోబస్తుతో ప్రభుత్వం పాలించాలనుకోవడం సిగ్గుసేటు. ప్రభుత్వాలు జిందాల్ పక్కన కాకుండా పేద ప్రజల పక్కన ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీ భూమి ఎంత కోల్పోయారు, ఈరోజు ఎప్పటి నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీకు తెలిసే భూమి ఇచ్చారా లేదా మీ మామయ్య గారు కానీ మీ నాన్నగారు కానీ వాళ్ళు ఎవరైనా భూములు ఇచ్చారు? నాన్నగారు. మేము ముషిడిపల్లి పంచాయతీ నుంచి మాట్లాడుతున్నామండి. మా నాన్నగారిది అయితే 2 ఎకరాల 10 సెంట్లండి. మేమైతే జిందాల్ కంపెనీకి అంటే ఉద్యోగాలు ఇస్తారని నమ్మించి మాకు చాలా మోసం చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కాబట్టే మేము భూమి ఇవ్వడం జరిగింది. అయితే ఎకరాకి వచ్చేసి 2,05,000 ఇవ్వడం జరిగిందండి. అయితే మేము ఎదురు చూస్తున్నాం. 2006, 7, 8లో అమ్మకం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2025 కంటిన్యూ అవుతుందండి. 2024లో వచ్చేసి షేర్లు అయితే ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. కొంచెంమందికి వచ్చాయి, కొంచెంమందికి ఇవ్వలేదు. మేము రైతులైతే చాలా బాధపడుతున్నామండి. నిరసన అయితే ధర్నాలు అయితే చేస్తున్నాం. 76వ రోజు కంటిన్యూ అవుతుంది. అందులో వచ్చేసి ఇప్పుడు రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ మా ప్రతి న్యూస్ అప్డేట్స్ అన్నీ చూస్తున్నారు కానీ స్పందిస్తున్నారు, కానీ వెనక పెట్టేస్తున్నారు మా అప్లికేషన్స్. 216 అప్లికేషన్స్ అయితే 16 అప్లికేషన్సే వచ్చాయని రెవెన్యూ అధికారి చెప్పడం జరిగిందండి. మా రైతుల పట్ల మీరు దయవించి మాకు మేలు చేస్తారని ముగించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ప్రధానంగా ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, మీరు మీ భూమి ఎంత కోల్పోయారు, ఈరోజు అధికారులు ఇక్కడ ఏం చెప్తున్నారు మీకు?
మేమైతే అప్పుడులో మా అమ్మాలు ఉండేటప్పుడు మాకు భూములు ఉండేవి. జిందాల్ వాళ్ళు వచ్చి ఆ భూములు ఇస్తే మీకు ఏదో పారితోషికం ఇస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము ఇవన్నీ చెప్పి మాకు భూములు తీసుకున్నారు. ఆ రోజు భూములు తీసుకున్న వాళ్ళు ఇవాళ వచ్చి ఆ రోజు ఏదో అయిపోయింది, ఇవాటికి 19 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మాకైతే ఏమీ లేదు. మా భూమి అయితే తీసుకున్నారు కానీ మాకు పారితోషికం ఏంటి ఇవ్వట్లేదు. దాని తర్వాత ఇంకోటి మాకు ఉద్యోగాలు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. అది లేదు ఇది లేదు కాబట్టి ఏమీ లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు ఏ అవకాశాలు లేవు కాబట్టి తిరిగి మా భూములు మాకు ఇచ్చేయమని మేము కోరుచున్నామండి. అంతే. ఓకే రైట్. ఇంకా ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ భూమి మీరు ఎంత కోల్పోయారు, ఏంటి పరిస్థితి? మేము 24 సంవత్సరాలు అవుతుంది వచ్చేసి. తోట ఉంది, జీడి తోట ఉంది, కానీ లేదనేసి అంటున్నారు. వచ్చి చూస్తే కదా తెలుస్తుంది తోట ఉందో లేదో. జిందాల్ అప్పుడు కొలుస్తప్పుడు అంటే మీకు అలాగే ఉద్యోగాలు ఇస్తాను, షేర్లు ఇస్తాను, డబ్బులు ఇస్తాను అన్నారు. ₹1 కూడా ఇవ్వలేదు. ఏమనంటే లేవంటే 16 పేర్లు వస్తే మరి మేమే వాళ్ళ మాత్రం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే ఊరికనే కూర్చుంటామా. పొలం ఉందో లేదో వచ్చి చెక్ చేసుకోమనండి. చెక్ చేసుకుంటే కదా తెలుస్తుంది. తోటగా పొలం ఉందో 2 ఎకరాలు ఉందో లేదంటారు. లేదంటే ఎలాగవుతుంది? వచ్చి రమ్మనండి, నేను వెళ్తాను తోటకాడికి. అవునో కాదని మొత్తం ఊరందరం వెళ్తాం. ఉందో లేదో చెక్ చేస్తే తెలుస్తుంది. ఉన్నది కానీ లేదని 16 మందికి అంటే మేము అయితే ఊరికనే కూర్చున్నామా, ఇక్కడ ఊరికనే పోరాడుతున్నామా దీనికోసం. లేదు అంటప్పుడు మా భూములు మాకు ఇచ్చిమనండి. ఎందుకు రిజిస్ట్రేషన్ లేకంటే మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మా పొలాన్ని? ఉన్నది కాబట్టి మేము కూర్చుంటాం ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు? అసలుకి మొత్తం భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవడిచ్చాడు హక్కు? అసలుకి పొలం ఉన్నదా లేదని కనీసం చెక్ చేశాడు. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేస్తాడు ఒక్కడైనా చెక్ చేశాడా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నా, ఈ రోజు కూడా లేదని అంటున్నారు. మరి అది ఏంటి అసలుకి? అది న్యాయం కాదు, అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకు పట్టాలు లేవనేసి ఇలా చేస్తున్నారు. అసలుకి మా భూమి మాకు ఇచ్చిమనండి, అదే కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఇక్కడ హరిజన గిరిజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే హరిజన గిరిజన వీళ్ళంతా కూడా మహిళలు, అలాగే ఆ ప్రాంత ప్రజలు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా ఉన్నటువంటి భూములు కూడా లేవంటూ కూడా ఈరోజు చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి ఒక నిరుద్యోగి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి పెద్దయ్య, అసలు ఏమనిపిస్తుంది ఏంటి? ఈరోజు చూస్తే మీరు కూడా జిందాల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని మీ భూములు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపించింది. ఈరోజు మీకు ఉద్యోగం రాక ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారండి? మాకైతే 2008లో నాది 10th అయిందండి. అప్పుడు మాకు ట్రైనింగ్ కోసం పర్లాకిమిటి తీసుకెళ్లారు. అప్పుడు మేము ఫ్రెష్గా 10th క్లాస్ రిలీవ్ అయ్యి వచ్చాము. మాకు ఉద్యోగాలు అని చెప్పేసి పర్లాకిమిటి తీసుకెళ్ళి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ అటు నుండి మమ్మల్ని సంక్రాంతి సెలవులకు పంపించారు. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవడం ఇదంతా జరిగింది. ఫ్యాక్టరీ అప్పటి నుండి ఒక విధంగా ఆగిపోయిందని చెప్పాలి. అప్పటి నుండి ఈ 18 సంవత్సరాల్లో మాకు ఎంతో కొంత ఇస్తూ ఈ 2023 ఎండింగ్లో మాకు ఉద్యోగాల నుండి రిటైర్మెంట్ అన్నారండి. అంటే మాకు పిల్లలుగా మమ్మల్ని ట్రైనింగ్కి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ట్రైనింగ్ మాకు తల్లిదండ్రుల పేరున ఉద్యోగం అని వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించారండి. అంటే లాస్ పోయింది ఎవరండి? మా తరం మొత్తం ఇంచుమించుగా లాస్ పోయింది. అంటే వాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులు అలాంటప్పుడు తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి కదా ట్రైనింగ్కి, మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మా జీవితాలు నాశనం చేసినట్లే కదా. ఈ మీడియా ముఖంగా చెప్తున్నది ఏంటంటే చాలామంది నాలాంటి యువత ఎంతోమందిని నాశనం చేసింది ఏదంటే ఈ జిందాల్ కంపెనీ. మేము ఉద్యోగాలు పిల్లలకి ఇస్తామన్నారు కానీ తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత. అలా మమ్మల్ని జిందాల్ మోసం చేసింది. అలాగే సోగక్కులు ఇలా చాలా 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 ఘోరాలు ఉన్నాయండి ఈ జిందాల్లో. ముఖ్యంగా వాళ్ళు ఏవైతే మాకు R&R ప్యాకేజీలు ఇవన్నీ అన్నారో ప్రతి దాంట్లో ఒక పెద్ద నుయ్యిల్లా ఉందండి వాళ్ళు చేసే ఘోరాలన్నీ. అవన్నీ కూడా మాకు ఇల్లు కూడా అందులో పోయిందండి. ఇంటికి కూడా ఉద్యోగం ఉంది. ఓన్లీ వాళ్ళు మాకు 1,50,000 వేశారు. ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఇవన్నీ ఉంటాయి కదండి. సంవత్సరం పాటు 1,500 ఇస్తామన్నారు. ఆ 1,500 కూడా ఇవ్వలేదండి. సంవత్సరం పాటు 1,500 అంటే ఇంచుమించు 18,000 ఇవ్వాలి. మాకు ఒక 5,000 ఎంతో ఇచ్చారు ఓన్లీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు అనేసి. మా నిరుద్యోగ వృత్తి కింద మాకు ఇవ్వాల్సిన శాలరీస్ కూడా ఆపేశాడు. ఇంచుమించుగా 1.5 సంవత్సరం అవుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతారని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మా భూమి మాకు తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల్లో కంపెనీ నిర్మించకపోతే మా భూమి మాకు ఇవ్వాలి అని జీవోలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మేము గిరిజన హరిజన ప్రజలం కాబట్టి మా డిమాండ్ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే మా భూమి మాకు ఇచ్చేయండి, అంతే. సో చూసాం కదా, ముందుగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆనాడు ఏదైతే యువతకి కోసం అయితే ఈరోజు ఆ ఉద్యోగాలు వస్తాయని, ఆ కంపెనీలు వస్తాయని ఎదురు చూసినటువంటి యువత ఈరోజు తీవ్రంగా మోసపోవడం అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ట్రైనింగ్ నిమిత్తం కూడా
పక్క రాష్ట్రం కూడా మమ్మల్ని అయితే ఆ రోజు పంపించారు. తర్వాత ప్రస్తుతం చూసుకొని మేమైతే ఆల్రెడీ వాళ్ళ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం మేమైతే రిటైర్మెంట్ అయిపోయామంటూ కూడా మరొక చెప్తున్నారు. ఏదైతే మేము కష్టపడ్డామో దానికి సంబంధించినటువంటి వేతనం కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు చెల్లించలేదంటూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఏదైతే కంపెనీ ఒప్పందం ఏదైతే ఉందో 5 సంవత్సరాల లోపు అయితే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా రూపుతోలుస్తామన్నారు. ఇంతవరకు కూడా 5 సంవత్సరాలకు సుమారుగా 17-18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ రూపుదాల్చకపోవడంతో ఖచ్చితంగా ఈ యొక్క ఒప్పందాన్ని విరమించుకొని మా డబ్బులు మాకు ఇచ్చేయాలి, లేదంటే మా భూములు మాకు ఇచ్చేయాలి పూర్తిగా అంటూ కూడా పూర్తిగా వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.